హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను, చాలా రోజుల తర్వాత ఒక చిన్న స్మార్ట్ ఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది వివో వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వివో Y100 మొబైల్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మనం ఏ ఫోన్ పట్టుకున్నా కానీ మినిమం 6.6 ఇంచెస్ ఉంటుంది. 6.67 ఇంచెస్, 6.78 ఇంచెస్, 6.81 ఇంచెస్, 6.71 ఇంచెస్ ఇలాంటి స్క్రీన్ సైజ్లోనే చాలా ఫోన్లు చూసినాం కదా లాస్ట్ 2-3 మంత్స్లో. చాలా రోజులు అయిపోయింది. కానీ ఇది చాలా చిన్న స్క్రీన్తో రాబోతున్న ఫోన్ అనమాట వివో Y100. దీని స్క్రీన్ సైజు 6.3 ఇంచెస్ మాత్రమే. సో అందుకని రీసెంట్ టైమ్స్లో మనం చూసిన వాటిలో కొంచెం చిన్న స్మార్ట్ ఫోన్ అనమాట. దీని ప్రైస్ ఎంత పెడతారనేది నాకు కూడా క్లారిటీ లేదు. తెలిసిన తర్వాత డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్ లాగా పెడతాను. ప్రైస్ జనరల్గానే వివో వాళ్ళు కెమెరా సెంట్రిక్ ఫోన్స్ తీసుకొచ్చినప్పుడు ప్రైస్ ఎక్కువగానే పెడతారు. దీంట్లో కూడా కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, అండ్ ఫోన్ బాగానే ఉంది, ఓవరాల్గా అంతా బాగానే ఉంటుంది. కానీ వీళ్ళ ప్రైజింగే కొంచెం ఎక్కువగా ఉంటుంది జనరల్గానే. ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. సో వివో Y100 ఇదే. సో బాక్స్ పైన మీకు వివో Y100 అని రాసి ఉంటుంది. మన దగ్గర బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది. 2 కలర్లు ఉంటాయి యాక్చువల్గా. ఇవి కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వర్క్ చేస్తాయి. బ్యాక్ సైడ్ ప్యానల్ మీకు కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లూ కలరు, అండ్ దీంట్లో ఇంకోటి గోల్డ్ కలర్లో ఉంటుంది, రోజ్ గోల్డ్ లాగా. అది కూడా డిఫరెంట్ కలర్స్ని లైట్ పడినప్పుడు చూపిస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్న బ్లూ కలర్ కూడా మీకు లైట్ పడినప్పుడు డిఫరెంట్ కలర్స్ అనేవి చూపిస్తూ ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కలర్ చేంజింగ్ గ్లాస్ టెక్నాలజీ, 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, యాంటీ షేక్ కెమెరా అని రాశారు. 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. సో మన దగ్గర ఉంది 8GB ప్లస్ 128GB వేరియంట్. మేబీ ఒకటే ఒక వేరియంట్ ఉండే అవకాశం ఉంటుంది. సార్ వాల్యూ హెడ్కి ఏమో 1.15 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.84 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్, అండ్ లోపల మీకు ఒక TPU కేస్ ఉంటుంది, అండ్ ఒక 44 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, Type-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే రెగ్యులర్గా అన్ని ఫోన్ బాక్సుల్లో వచ్చేలాగే ఇందులో కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇది చాలా స్లిమ్గా ఉంటుంది. జస్ట్ 7.7 mm మాత్రమే ఉంటుంది దీని థిక్నెస్, అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 181 గ్రామ్స్ మాత్రమే వెయిట్ ఉంటుందన్నమాట. స్లిమ్గా ఉంటుంది, వెయిట్ తక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ చిన్న సైజు స్క్రీను, చిన్న బ్యాటరీ కూడా 4500 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా మనకి చేతిలో ఒక చిన్న కాంపాక్ట్ ఫోన్ని పట్టుకున్న ఫీల్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అది కాకుండా సాలిడ్గా ఉంటుంది. మీకు చుట్టూ మీకు మెటల్ బాడీతో వస్తుంది, అలాగే మీకు బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్తో వస్తుంది, అండ్ మీకు పైన కెమెరా మోడల్ దగ్గర ఎక్కువగా గ్లాస్ ఫినిషింగ్ కనిపిస్తూ ఉంటుంది. కింద వైపు కూడా గ్లాసే, కాకపోతే ఇదేమో మ్యాటిక్ గ్లాసు, పైన ఏమో ప్లెయిన్ గ్లాస్ లాగా ఉంటుంది. రెండు కూడా మీకు కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి అనమాట. లైట్ పడినప్పుడు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా రెయిన్బోయిష్ ఫ్లేవర్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ పౌచులు లేకుండా అసలు ఫోన్లు వాడము. అదే ఇక్కడ మ్యాజిక్ అనమాట. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమి ఉండదు. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోను, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే Type-C పోర్ట్ ఉంటుంది. స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంటుంది. టాప్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది, అలాగే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అనమాట. సో దీంట్లో వాడిన డిస్ప్లే కూడా చాలా మంచి డిస్ప్లే వాడారు. 1300 నిట్స్ ఉంటుంది దీని బ్రైట్నెస్. మీరు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. టెక్స్ట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. 1300 నిట్స్ ఇచ్చారు వీళ్ళు, చాలా ఎక్కువ అనే చెప్పాలన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా టెక్నికల్ డీటెయిల్స్ రాస్తూ ఉంటాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లోపు నేను దీన్ని మీకు బూట్ చేసి హోమ్ స్క్రీన్ మీదకి తీసుకొస్తాను. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే ఫన్ టచ్ OS 13తో వస్తుంది. ఇందులో మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్, గూగుల్ మెసేజింగ్ యాప్ ఉంటుందన్నమాట. అండ్ యాప్స్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు తీసేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు అబౌట్ ఫోన్లో Android 13 అని రాసి ఉంటుంది, అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది, అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ దీంట్లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంటుంది. అండ్ అఫ్కోర్స్ డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. ఇలా అన్ని రకాల ఫీచర్స్ రెగ్యులర్గా అన్ని AMOLED స్క్రీన్స్లో ఉండే ఫోన్స్లో ఉండేలాగే ఉంటుందన్నమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. వివో వాళ్ళే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. వీడియోలో ప్లే చేస్తున్నప్పుడు కానీ డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ వీడియో క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అదిరిపోయిందనమాట.
అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్, దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమండ్స్ది 900 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఇది ఒక్క పాయింట్లో మాత్రం ఇది అరౌండ్ 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో పెట్టినప్పుడు ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ని ఇస్తే బాగుండేదేమో అనిపించింది. ఇది కూడా మంచి ప్రాసెసరే, కాకపోతే ఈ పర్టికులర్ బడ్జెట్లో మనకి దీనికంటే పవర్ఫుల్ ప్రాసెసర్లు అనేవి ప్రజెంట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ 5G మన ఇండియాలో ఉన్న అన్ని బ్యాండ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో రెగ్యులర్ యాప్ లోడింగ్ కానీ లేదంటే మన రెగ్యులర్ లైఫ్లో అన్ని యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మన రెగ్యులర్ యాప్స్ వాడుతున్నప్పుడు మాత్రం ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది ఈ బడ్జెట్లో ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఉంటే బాగుంటుంది అన్నాను, కానీ ఇది తక్కువ ప్రాసెసర్ ఏం కాదు, ఇది కూడా పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు వేరే ఆప్షన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ ఉండటానికి 3 పేరుకుంటాయి, కానీ ఒకటి యూజ్ఫుల్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తున్న కెమెరా అనమాట. ఇది మాత్రం అద్భుతంగా ఉంది. కెమెరా శాంపిల్స్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ కెమెరా శాంపిల్స్తో. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఇంకొంచెం కెమెరా పెర్ఫార్మెన్స్ అనేది బెటర్గా అయితే నాకు కనిపించింది అనమాట. ఓవరాల్గా డే లైట్ కండిషన్లో కానీ లో లైట్ కండిషన్లో కానీ ఫ్లవర్స్ కానీ ఇలాంటివి తీస్తున్నప్పుడు మాత్రం కలర్స్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. జనరల్గా ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేయడానికి కెమెరా అనేది కీ పిల్లర్ అనమాట వివో వాళ్ళకి. సో అందుకని ఇలాంటి ఆఫ్లైన్ స్మార్ట్ ఫోన్స్లో వీళ్ళు కెమెరాని చాలా బెటర్గా మేనేజ్ చేస్తూ వస్తుంటారు. దీంట్లో కూడా కెమెరా మాత్రం అద్భుతంగా ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో చాలా మంచి కెమెరా అనే వీళ్ళు దీంట్లో ఆఫర్ అయితే చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే లేటెస్ట్ ఓఎస్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం. ఈ పర్టికులర్ బడ్జెట్లో లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్లో జనరల్గా మనకి ఆండ్రాయిడ్ 12తోనే లాంచ్ అవుతున్నాయి చాలా ఫోన్స్. ఇది మాత్రం ఆండ్రాయిడ్ 13తో వచ్చింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 44 వాట్స్ ఛార్జర్ దీనికి సప్లై చేశారు. ఇది కూడా కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఈ పట్ల బడ్జెట్లో 60 వాట్స్ కంటే ఎక్కువగా ఉన్న ఛార్జర్స్ అనేవి చాలా బ్రాండ్లు ఆఫర్ చేస్తున్నాయి. వీళ్ళు మాత్రం 44 వాట్స్కి వెళ్ళారు. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో ఇది వివోకి సంబంధించిన Y100కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కీ హైలైట్స్ రెండే. డిస్ప్లే చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కాంపాక్ట్గా ఉండాలి, ఫోన్ చాలా స్టైలిష్గా ఉండాలి అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే దీనికి బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ టెక్నాలజీ ఏదైతే ఉందో కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీ, ఇది చూడటానికి మాత్రం డైలైట్ కండిషన్లో ప్లెయిన్గా ఫోన్ పట్టుకున్నప్పుడు ఇలా ఊపుతున్నప్పుడు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్లో ఇది చూడటానికి బాగానే అనిపిస్తుంది, కానీ 99.99% పీపుల్ ఆల్మోస్ట్ అందరు కూడా బ్యాక్ సైడ్ పౌచెస్ కేసెస్ వాడుతూ ఉంటారు. సో దీన్ని ఒక కీ సెల్లింగ్ పాయింట్ లాగా వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో జనరల్గా ఇంకొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్కి వెళ్తే బాగుండేదేమో అనిపించింది. ఆఫ్లైన్లో నడుస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఆఫ్లైన్లో ఇలా జిగేలు మనకు చూపించుకుంటూ అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడ నడుస్తుంది. కానీ ఆన్లైన్లో మాత్రం ఇది చాలా కొంచెం సేల్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ అనమాట. సో ఇది వివో Y100కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే జిగేల్ రానికి గుడ్ బై చెప్తూ దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.